ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని జట్టుకి ఐపీఎల్లో అవార్డు ఇవ్వాలి అంటే ఆ అవార్డుకు మొదట ఎంపిక అయ్యేది పంజాబ్ జట్టు అని చెప్పవచ్చు. పంజాబ్ జట్టు ఒక మ్యాచ్లో అరవీర భయంకరంగా కనపడుతుంది. ఇంకొక మ్యాచ్లో అటర్ ఫ్లాప్ జట్టులా కనపడుతుంది. మొన్న చెన్నైలో సింహగర్జన చేసిన పంజాబ్ జట్టు ఈ రోజు సొంత మైదానంలో అదే చెన్నై జట్టు చేతిలో మియావ్ మియావ్ అంటూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలను విశ్లేషిస్తే ఆ జట్టు చెన్నై జట్టును తక్కువ స్కోరుకు నిలువరించడంలో విఫలమైంది. 75 పరుగులకే చెన్నై జట్టు నలుగురు టాప్ బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత పంజాబ్ బౌలింగ్ ఎందుకో గాడి తప్పినట్లు అనిపించింది. ఈ కారణం చేతనే చెన్నై 167 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక సొంత మైదానంలో పంజాబ్ బ్యాట్స్మెన్ పిచ్ కొద్దిగా కష్టంగా ఉన్నప్పుడు దానిని అర్థం చేసుకుని ఆడడంలో దారుణంగా విఫలమయ్యారు. క్రీజులోకి రావడంతోనే బ్యాట్స్మెన్ భారీ షాట్లకు ప్రయత్నించి కీలక సమయంలో వికెట్లు పారేసుకోవడం పంజాబ్ జట్టును నిండా ముంచేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓటమితో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇక పంజాబ్ జట్టు తనకు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా నెగటివ్ నెట్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు మాత్రం లేవని చెప్పవచ్చు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానం నుండి 3వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో జడేజా ఆల్రౌండర్గా అదరగొట్టి చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో 43 పరుగులు, బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక చెన్నై బౌలర్లు అయితే టాప్ క్లాస్ బౌలింగ్తో పంజాబ్ను పడుకోబెట్టేశారు. చెన్నై బౌలర్లు సూపర్ పెర్ఫార్మెన్స్ చేయడంతో రుతురాజ్ సేనకు ఈ గెలుపు సొంతమైంది. ముఖ్యంగా కష్టమైన పిచ్పై జడేజా ఆడిన బ్యాటింగ్ చెన్నైను గెలిపించింది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ప్రపంచ కప్కు ఎన్నికైన బ్యాటింగ్లో దూబే వరుసగా ఫెయిల్ అవ్వగా బౌలింగ్లో హర్షదీప్ దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇది టీమిండియాను ప్రపంచ కప్ ముందు టెన్షన్ పెడుతోంది అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గా వచ్చి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రహానే అవుట్ అయ్యాడు. రాబోయే మ్యాచ్లకు రహానేను తనకు అచ్చొచ్చిన వన్డౌన్లో పంపి రాచిన్ రవీంద్రను జట్టులోకి తీసుకొస్తే చెన్నై జట్టుకు లాభం చేకూరే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రుతురాజ్ గైక్వాడ్, మిచెల్ ఇద్దరూ కూడా రెండో వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి చెన్నైను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 21 బంతుల్లో 152 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసిన గైక్వాడ్ రాహుల్ చాహర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివన్ దుబే రాహుల్ చాహర్ బౌలింగ్లోనే గోల్డెన్ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. శివన్ దుబే వరుసగా 2 మ్యాచ్ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 19 బంతుల్లో 30 పరుగులు చేసిన మిచెల్ పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై జట్టు 75 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ఇద్దరూ కూడా వికెట్లు పడకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. 17 పరుగులు చేసి మొయిన్ అలీ అవుట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన శాంట్నర్ 11 పరుగులకు, శార్దుల్ ఠాకూర్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా మాత్రం ఈ మ్యాచ్లో తన క్లాస్ బ్యాటింగ్ చూపిస్తూ మొత్తం జట్టులోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 26 బంతులాడిన రవీంద్ర జడేజా 165 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 43 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ అద్భుత బౌలింగ్ వేసి చెరకు 3 వికెట్లు దక్కించుకున్నారు. ఇద్దరూ కూడా ఓవర్కు సగటున 6 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. మిగతా బౌలర్స్ లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు దక్కించుకున్నప్పటికీ ఓవర్కు సగటున 11 పరుగులు ధారపోశాడు. ఇక శ్యామ్ కరణ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇక 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు సొంత మైదానంలో సీఎస్కేకు పంచిస్తుందనుకుంటే చెన్నై నుండి రివర్స్ పంచ్ తీసుకుని చతికిల పడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తుషార్ దేశ్పాండే దెబ్బకు ఆరంభంలోనే పంజాబ్ జట్టు భారీ హిట్టర్లైన జానీ బేర్స్టో, రిలే రస్సో వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో 2 వికెట్లను 9 పరుగుల వద్ద తీసి దేశ్పాండే పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. 2 వికెట్లు పడ్డ తర్వాత సిమ్రాన్ సింగ్ అలానే శశాంక్ సింగ్ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆడుతూ 3వ వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని కోల్పోయారు. వీరిద్దరి భాగస్వామ్యం అద్భుతంగా సాగుతున్న తరుణంలో 20 బంతుల్లో 27 పరుగులు చేసిన శశాంక్ సింగ్ శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి పంజాబ్ పతనం మొదలైంది. ఆ మరుసటి ఓవర్లోనే 23 బంతుల్లో 30 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా జితేష్ శర్మ 0 పరుగులకు, సామ్ కరణ్ 7 పరుగులకు, అశుతోష్ శర్మ 3 పరుగులకు అవుట్ అవ్వడంతో పంజాబ్ జట్టు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఓటమి ఖాయమైంది. 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో హర్ప్రీత్ బ్రార్ 17 పరుగులు, హర్షల్ పటేల్ 12 పరుగులు,
రాహుల్ చాహర్ 16 పరుగులు, రబాడా 11 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా పంజాబ్ను గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 139 పరుగులు చేసి 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. చెన్నై బౌలర్స్ లో జడేజా 3 వికెట్లు పడగొట్టగా సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే చెరొక 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్, సాంట్నర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.